ఒక నక్క అడవిలో బ్రతుకుచుండెను. అది తినటానికి ఏమీ దొరకక మూడు రోజుల నుండి ఉపాసం ఉండేను. అలానే ఊరి కడపట పోషవ్వ తల్లి దగ్గరకు పోయి మొక్కేది. ఓ పోషవ్వ తల్లి, నాకు రోజు ఆహారం దొరికితే నీకు నేను రోజు పూజ చేస్తాను, నేను వచ్చి మొక్కి పోవుచుంటాను అనేను నక్క. కొన్నాళ్లకు పోషవ్వ తల్లి నక్క చేసే పూజలు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాను. ఓ నక్క, నీకు ఒక వరమిస్తాను, కోరుకో అనేను పోషవ్వ తల్లి. నక్క చెప్పగానే తల్లి అంటూ కాళ్ళ మీద పడాను. నువ్వు పొద్దున ఊరి మంద అడవికి పోగా నెరిబడ్డ ఒక లేగను చూసి లేగకు నాకు గిరిగిరి టింగిల్లో అను అంటూ చెప్పి పోషవ్వ తల్లి అలా అంటే లేగ గిరగిరా తిరిగి చచ్చిపోవును. లేగను మంచి పొదలలో దాచుకొని 10-15 రోజులు తిని మళ్ళా అలాగే అనుమని చెప్పి మాయమైపోయేను పోషవ్వ. నక్క తెల్లవారి ఆవుల మంద అడవికి పోగా చిన్న లేగను చూసి లేగకు నాకు గిరగిర టింగిల్లో అంటూ అనెను. లేగ గిరగిరా తిరిగి చచ్చెను. ఆ లేగను దాచుకొని 10-15 రోజులు చక్కగా ఏ లోటు లేకుండా లేగను తినుచుండెను. మళ్ళా ఒకరోజు మంద పోగా ఇంకొక లేగను చూసి లేగకు నాకు గిరగిర టింగిల్లో అన్నది నక్క. ఆ లేగ గిరగిరి తిరిగి చనిపోయాను. దాన్ని కూడా దాసి తినుచుండెను. అలాగే లోటు లేకుండా తిండి దొరుకు వరకు నక్కకు బలుపు వచ్చి పోషవ్వ తల్లి చెప్పిన మాటలు గుర్తు లేకుండాను. అలా అని ఒకరోజు మంద నుండి పోవు అంబోతును చూసి అంబోతుకు నాకు గిరగిర టింగిల్లో అని అంబోతు తిరిగి చచ్చిపోయాను. దాన్ని కూడా తినేను. అలాగే ఎప్పుడు దొరికితే అప్పుడే చంపసాగాను. చంపి తిన నక్క బాగా బలిసెను. ఒకరోజు నక్క బాగా తిని ఎగిరి ఇలా అనుకొని, నేను ఎన్ని పశువులను చంపుచున్నాను, నాది నేను అంటే చేస్తానా? ఏహే, నేను చావనులే అంటూ నక్క ఇలా అన్నది. నాది నేను గిరగిర టింగిల్లో అని అంది. తిరిగి ఒళ్ళెక్కం అని అన్నా కానీ చచ్చిపోయింది నక్క. బాగా తిని బలసిన నక్క పోషవ్వ తల్లిని మరిచి దానికదే చచ్చింది నక్క.